హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను టూ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ యూనిక్ మెథడ్లో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి టూ టైప్ లేసెస్ తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ ఉండే 2 కలర్ లేసెస్ అవి, ఇంకా స్టోన్ చైను, ఇంకా ప్లాస్టిక్ బ్యాంగిల్, ఇంకా థ్రెడ్ అండ్ నీడిల్. అది మ్యాచింగ్ కలర్ థ్రెడ్ తీసుకుని నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోవాలి. తర్వాత లేస్ వచ్చి 1 మీటర్ అండి, 100 సెంటీమీటర్స్ ఉన్న లేస్ తీసుకున్నాను. బ్లూ కలర్ లేస్కి మధ్యలో గోల్డ్ వచ్చింది, గోల్డ్ డిజైన్. దానికి ఎండ్లో మనం సూది దారం పెట్టి స్టిచ్ చేసుకుని తర్వాత ఒక ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసిన దానికేసి టైట్గా స్టిచ్ చేసుకోవాలి. 2 నాట్స్ వేసుకొని ఎండ్ కట్ చేసేసుకొని దాన్ని తిప్పుకోవడమే. బ్యాంగిల్కి పక్క నుంచి తిప్పాలి, ఓవర్లాప్ అవ్వకూడదు, ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా పక్కకే రావాలి. అలాగే గ్యాప్ ఉండకూడదు. ఇంకా టైట్గా పట్టుకుని తిప్పాలి, ఎక్కడ లూజ్ అవ్వకూడదు. టైట్గా తిప్పుతూ మొత్తం బ్యాంగిల్ అంతా ఎండ్ వరకు తిప్పుకుంటూ వచ్చేయాలి. ఈ బ్యాంగిల్ని నేను కడా స్టైల్లో చేశాను. కొంచెం మనం తీసుకునే సైజ్ కంటే కొంచెం పెద్దది తీసుకోవాలి, ఎందుకంటే ఈజీగా ఎక్కుతుంది. అప్పుడైతే బీడ్లా వస్తుంది బయటికి, దానివల్ల మనకి సైజు సరిపోదు అనమాట. అందుకని కావాల్సిన దానికంటే కొంచెం పెద్దది తీసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం చుట్టేసాక ఎండ్లో లేస్ని ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఒకే దగ్గర తిప్పుతూ ఉండాలి. అది ఒక బీడ్లా ఫామ్ అవుతుంది, ఎక్కువ రౌండ్స్ వస్తాయి అలాగా. నేను అందుకే లెంగ్త్ చెప్పాను, ఆ పొడుగు లెంగ్త్ ఎంత ఉందో అంత లెంగ్త్ దానికి ఒకదాని మీద ఒకటి అలా ఎక్కేసేటట్టుగా మొత్తం ఒక బీడ్లా చుట్టేయాలి. కంప్లీట్గా చుట్టేసాక ఎండ్లో అది జరగకుండా ఊడిపోకుండా ఒక నీడిల్ కానీ, అదే నేనైతే నీడిల్ పెట్టాను, ఒక బాల్ పిన్ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని పక్కన ఇంకొక ప్లేస్లో ఒక 2 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొక లేస్ తీసుకున్నాం కదా, ఆ లేస్ని అదే గోల్డ్ కలర్ లేస్ తీసుకుని ఎండ్లో స్టిచ్ చేసుకోవాలి నీడిల్ తోటి. ఎండ్ దానికి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్కి దీనికి కలిపి నీడిల్తో కొంచెం గట్టిగా స్టిచ్ చేసుకోవాలి. నాట్ ఊడిపోకుండా ఒక 2 టైమ్స్ అలా వేసుకుని ఎండ్లో 2 టైమ్స్ నాట్ వేసుకుని నీడిల్ని కట్ చేసేసుకుని దారాన్ని ఆ లేస్ని మెల్లగా ఒక ఓవర్లాప్ అవ్వాలి, ఒకదాని మీద ఒకటి ఎక్కేటట్టుగా కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఆ లేస్ పైకి వచ్చేటట్టుగా ఉండాలి. అలా షేప్ వచ్చి కొంచెం కోన్ షేప్ రావటం కోసం చివరి సన్నగా వస్తుంది, ఉండే కొద్ది లావు అనిపిస్తుంది అనమాట. అలా మొత్తం ఒక 3 రౌండ్స్ వేసాక మళ్ళీ నీడిల్తో కుట్టుకోవాలి. దాన్ని కొంచెం స్ట్రాంగ్గా కుట్టి ఒక 2-3 స్టిచెస్ వేసాక నీడిల్ని కొంచెం పక్కకు ఉంచుకొని మళ్ళీ అదే లేస్ కట్ చేయకుండా ఆ బ్లూ కలర్ది ఉంది కదా దాన్ని పైకి లేపి గోల్డ్ కలర్ లేస్ కిందకి వెళ్ళాలన్నమాట. పైన బ్లూ కలర్ది కవర్ అయిపోతుంది. తర్వాత గోల్డ్ కలర్ లేస్ని అటు పక్కకు తిప్పి మళ్ళీ బ్లూ దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం బ్లూ లేస్ని ఇందాక స్టిచ్ చేయలేదు కదా, ఇది పెట్టడం కోసం స్టిచ్ చేయలేదు, ఇప్పుడు టైట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ లేస్ని కంటిన్యూషన్ ఇటు పక్కన కూడా మనం రొటేట్ చేసుకుంటాం అన్నమాట. సేమ్ అదే ప్రొసీజర్, ఒకదాని మీదకి ఒకటి ఎక్కాలి ఓవర్లాప్ అవుతూ. అలా ఒక 2 రౌండ్స్ వేసాక 3rd రౌండ్లో అక్కడే తిప్పాలి, ఒక 3 రౌండ్స్ 3 టైమ్స్ తిప్పాలి. అయ్యాక దానికి స్టిచ్ చేసుకోవడం. అండ్ కట్ చేసేసుకొని అది లేసెస్ బయటకు రాకుండా మనం కొంచెం హీట్ ఇచ్చి దాన్ని నీడిల్తో నీట్గా కుట్టుకోవాలి. అది బయటికి లేసులు అవి బయటికి రాకుండా జాగ్రత్తగా నీట్గా కుట్టుకొని స్టిచెస్ ఎక్కువ వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఎండ్లో నాట్ వేసుకోవాలి, ఒక 2-3 నాట్స్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసి తీసేసుకోవాలి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పెట్టుకోండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యువెలరీలో మీకు ఏదైనా వేరే ఐటమ్స్ మీద మీకు వీడియోస్ కావాల్సి వస్తే కనుక కమెంట్లో తెలియచేయండి, నేను మ్యాక్సిమం ట్రై చేసి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇది అయిపోయింది కదా, స్టిచ్ అయిపోయింది. ఇంకా నీడిల్ తీసి కట్ చేసేసుకోవటమే. సో దారం కట్ చేసేసి
స్టోన్ చైన్ దానికి నీట్గా అంటించుకోవాలండి గ్లూ పెట్టి. B7000 గ్లూ ఇది బాగానే స్టిక్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. చేతికి కూడా అంటుకుంటే త్వరగా వదలట్లేదు. దానికి మీరు ఏదైనా వెట్ క్లాత్ ఒకటి పెట్టుకుని చేతికి ఏదైనా అంటుకుంటే వెంటనే వెట్ క్లాత్ తుడిచేసుకోండి, త్వరగా పోతుంది. అలా ఒక 3 లైన్స్ కింద వేయాలి. ఫస్ట్ ఒక 3 లైన్ ఎంత కావాలో కొలుచుకుని ముందే కట్ చేసుకుని స్టోన్ చైన్ని గ్లూ రాసి వాటి మీద నీట్గా అంటించుకోవాలి. తర్వాత పైన ఒక లైన్ 3 బీడ్స్ కింద వచ్చాయి కదండి, అలా అది లేస్ తోటి 3 బీడ్స్ కింద వచ్చేలా చేశాను ఇక్కడ. దాని మధ్యలో కూడా ఒక స్టోన్ లైన్ అంటించుకోవాలి. కింద వరకు వెళ్ళొద్దు, కిందకి వెళ్తే గీరుకుంటుంది మనం వేసుకునేటప్పుడు. దానికోసం పైనే ఈ సైడ్ వరకు వచ్చేటట్టుగా అంటించుకోవాలి. అటువైపు కూడా సేమ్ అలాగే 3 లైన్స్ కూడా అంటించుకుని ఎండ్ చేసేసుకోవటమే. సెకండ్ టైప్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇంకా లేసు కొంచెం కర్వ్ వచ్చింది, వైలెట్ కలర్, అది కొంచెం గోల్డ్ బార్డర్ వచ్చింది, గోల్డ్ డిజైన్తో ఉన్న బార్డర్ వచ్చింది. 37 సెంటీమీటర్స్ తీసుకున్నాను లేస్ వచ్చి. ఇంకా నీడిల్ థ్రెడ్ ఎక్కించుకొని ఎండ్లో కొంచెం నాట్ వేసుకోవాలి. లేస్కి వేసుకొని ఒక రౌండ్ తిప్పి ఆ రౌండ్ దగ్గర ఫోల్డ్ అయిన దగ్గర అక్కడ మళ్ళీ కుట్టుకోవాలి. దానికి వేసుకొని స్ట్రాంగ్గా గట్టిగా ఉండేటట్టుగా కొన్ని ఎక్కువ స్టిచెస్ వేసుకొని నాట్ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ ఇంకా ఎంత విడుతున్న బ్యాంగిల్కైనా చేసుకోవచ్చు. అది స్టిచ్ చేసుకున్నాక కొంచెం గ్యాప్ ఇస్తూ తిప్పుకోవాలి. దాన్ని లేస్ని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కానీ గట్టిగా అంటే టైట్గా వచ్చేటట్టుగా తిప్పాలి. బాగా టైట్ రావాలి. తిప్పి చివరి ఎండ్లో స్టిచ్ చేసిన థ్రెడ్ అలా ఉంచాం కదా, ఆ ఎండ్ని దానికి వేసి స్టిచ్ చేసేసుకోవటం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నాక 2-3 నాట్స్ వేసుకుని థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. తర్వాత నీడిల్కి ఇంకొక వైట్ థ్రెడ్ ఎక్కించుకొని దాన్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అంటే ముందు కదలకుండా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. దానికి ఒక 1 mm పర్ల్ బీడ్స్, అంటే సీడ్ బీడ్స్ అని కూడా అంటారండి వాటిని ఒక 9 బీడ్స్, ఒక టర్న్కి వచ్చి 9 బీడ్స్ వస్తాయి. 9 బీడ్స్ ఎక్కించుకొని పక్కదాని నుంచి కుట్టుకోవాలి, పక్కదానిలో కుట్టుకోవాలి. ఎక్కువ థ్రెడ్ అయితే బయటకు రాకూడదు, ఎందుకంటే అది వైట్ థ్రెడ్ కదా. ఎక్కువ థ్రెడ్ బయటకు రానియకుండా లోపల నుంచి కుట్టుకుంటూ మళ్ళీ ఎండ్ అక్కడ తీసుకొచ్చి టర్న్ తిప్పే దగ్గరికి మళ్ళీ థ్రెడ్ని తెచ్చుకొని మళ్ళీ 9 బీడ్స్ ఎక్కించుకొని టర్న్ తిప్పుకోవాలి. క్రాస్గా కింద వరకు రాకూడదు, ఓన్లీ పైనే, కింద వరకు రాకూడదని 9 బీడ్స్ వేసాను. కిందకి వెళ్తే మనకి గీరుకుంటుంది, అందుకని పైన మట్టుకే డిజైన్ వస్తుంది అనమాట. అలా మొత్తం ప్రతి గ్యాప్లోనూ బీడ్స్ వస్తాయి, ప్రతి గ్యాప్కి బీడ్స్ వచ్చేలా కుట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.